మీను మసాని రచన మన ఇండియా 4వ భాగం 3/6/20 కొన్ని సందేహాలు సమాధానాలు 6వ భాగమే. కారు మేఘమా రావే రావే, పువ్వుల భూమి రావే రావే, నీలి మేఘమా ధూళి మేఘమా రావే, మబ్బు చిట్టు చిట్టి వస్తువులు రావే, సొమసు జావే చిట్టి రావే, ముష్కర పొడక నేస్తమి నీకే అని ఏదో సూర్యుని గురించి అనేక మధ్య పద్యాలు పాటలు పాడుతూ ఉంటారు. బెంగాలీ పాటలు ఇవన్నీ వాన పూర్తిగా ప్రజలు నమ్ముకొని ఉండడం ఇండియాలో ఒక విశేషం. వర్షం మన ప్రజల జీవితాన్ని స్వాధీనం చేసుక ఈ విషయం కూడా దేశ ప్రజలకు అర్థం కాదు. కానీ వాన ఎంత ముఖ్యమైందో రైతులకు తెలుసు. అందువల్ల వెనకటి ప్రకరణంతో వచ్చి మంచి వర్షం కనుక వట్టిదైతే ఎరువు వేయటం వల్ల 3 పైరు అధికంగా వస్తుందని చెప్పాం కదా. భూమికి నీళ్లు ఇచ్చే సందర్భంలో కాలవర్షం ఎంతో ముఖ్యంగా ఉపయోగం చేస్తుందో, ఆ వర్షం లేకపోతే ఏ పంట ఎలా పెరగదో మనం తెలుసుకున్నాం. ఈ 2 విధాలుగా ఈ పని జరుగుతుంది. దేశమంతా వర్షం పడటం ఒకటి, కొండల నుండి దిగి మైదానం గుండా ప్రవహించే నది ప్రవాహాలు వృద్ధి చేయటం 2. ఇందులో మొదటి చాలా ముఖ్యమే. ఎందుకంటే మన దేశంలో ఉండే భూమి అంతా నదులను తడపవు కూడా. అందుకోసం కావాల్సినన్ని నదులు లేవు. చాలా ప్రదేశాలు అసలు నదులు లేనే లేవు. కాబట్టి మబ్బుల నుండి పడే వర్ష జలమే చాలా ప్రదేశాలు ఆర్చుకుపోయిన భూమికి లభించేటువంటి నీరు. ఇండియాలో ఉత్తర సింధు రాష్ట్రం మొదలైన కొన్ని ప్రదేశాలు వర్షమే ఉండదని ఇదివరకే మనం చెప్పాం. రన్ ఆఫ్ కచ్ మొదలై ఈ ఋతుపవనాల వల్ల కలిగే ఇబ్బంది ఏమిటంటే అది వచ్చే తోట కూడా సరిగా ఉండదు. సకాలంలో వాన పడకపోవడం, నమ్మడానికి వీలు కాకపోవడం, ఇవన్నీ పిల్ల చేష్టల్లాగా ఒకసారి చాలా దయ చూపుతుంది, ఒకసారి కాఠిన్యం చూపిస్తుంది. ఈ ఋతుపవనం క్రీడ చేస్తూ ఉంది. అలా జరుగుతూ ఉందని గట్టిగా అనుకోవటానికి లేదు. ఒక 7 అతివృష్టి, మరుసటి సంవత్సరం అనావృష్టి. ఈ సంవత్సరం మనకు ఆంధ్రదేశంలో విపరీతంగా వర్షం 240% కంటే ఎక్కువ వర్షం పడి ఈ సంవత్సరం వేసవి అసలు లేనే లేదు. ఎండలు రోడ్లు పగిలే రోహిణి కాదు అస్సలు లేదు. తడపడానికి కొంత నీరు మనం గ్రహించం, కానీ బహుకొద్ది భూమి మాత్రమే ఇలాంటి లాభం పొందగలిగి మిగిలిన భూమి విషయంలో కాలువలు తవ్వి నది నీరు వాటికి పెట్టి నీరు లేని ప్రదేశాల గుండా ఈ కాలువను పారించవచ్చు. ఈ విధంగా భూమికి నీరు పెట్టడానికి ఇరిగేషన్, నీటి పారుదల అంటారు. చాలా పూర్వం నుంచి పెద్ద చెరువుల్లో నీరు నిల్వ చేయటం మనుషులు ప్రయత్నించి భూమి లోపల నీరు బావుల ద్వారా తీసుకురావటం ప్రయత్నించి గడిచిన 100 ఏళ్ల కాలంలో పెద్ద నదుల నుండి అదనపు నీటి ప్రవహింపజేసి కాలువల ద్వారా పాడి ఉపయోగించడానికి విశేషంగా పనులు చేశారు. అందువల్ల ఇవాళ ఇండియాలో సాగు చేసే భూమిలో 5వ వంతుకు భూమి ఏదో విధంగా నీరు ఉంటూనే ఉంది. బావుల నుండి నీటిని గ్రహించి పొలాలకు పెట్టడం పూర్వకాలం నుంచి ఆచరణలో ఉండి బోర్బావు. ఆ పద్ధతి చాలా ఉపయుక్తమైంది. నీరు ఈ పారుట వల్ల సాగయ్యే ఇండియాలో భూమిలో 4వ వంత భాగం బావుల వల్లనే సాగు. ఇండియాలో 1,35,లక్షల బావులు ఉన్నట్టుగా ఉన్నాయి తెలుస్తాయి. చెరువులు కూడా ప్రాచీన కాలం నుండి ఎందుకు పనికొస్తాయి. మద్రాసు రాజధానిలో 40,000 చెరువులు. ఇవి చాలా ఉపయోగకరం. హిందూ పంజాబ్ సింధు రాష్ట్రాలు జనులకు వీటి సంగతి తెలియదు. సంవత్సరానికి 3 అంగుళాల వర్షం మాత్రమే
కురుస్తుంటే నీరు చాలా నిల్వ చెయ్యటానికి వీలు కాదు కదా. ఇవాళ పొద్దుక పొలానికి నీరు పెట్టడానికి కాలువలు ఎక్కువయ్యాయి. 70,000 మైళ్ళ కాలువలు ఇప్పుడు 1936-37 నీరు పారించి సాగు చేసిన 5,20,00,000 ఎకరాల భూమిలో 2,80,00,000 ఎకరాల భూమి కాలువల వల్ల, 60,00,000 ఎకరాల భూమి చెరువుల వల్ల, 1,20,00,000 ఎకరాల భూమి బావుల వల్ల, 60,00,000 ఎకరాల భూమి ఇతర విధాలుగా సాగైంది. నదుల నుంచి నీరు మళ్లించిన కాలువలకు నీరొస్తుంది. ఉత్తర ఇండియాలో మద్రాసు రాజధానిలో అలా లోయలకు అడ్డుగా కట్టగట్టి వర్షాకాలం పడ్డ నీరు చెరువులలో నిల్వ చేస్తారు. ఆ నీరు కూడా కాలువల ద్వారా ప్రవహింపచేస్తారు. వర్షం ఎక్కువగా దేశం పర్వతమయమై ఉన్న చోట్లలో అది సాధ్యం. బొంబాయిలో, మధ్య రాష్ట్రాల్లో ఇలా నదులకు అడ్డంగా ఆనకట్టలు కట్టచ్చు. సింధు రాష్ట్రంలో సింధు నది అడ్డంగా సుక్కూర్ డ్యామ్ కట్టారు. అలాగే పంజాబ్లో విపరీతమైన పంటలు పండటానికి నీటి పారుదల ఉద్యమం వల్ల దేశంలో ఉన్నటువంటి అన్ని భయాలు పోయాయి. అలాగే మనకున్న భూమి దాదాపు అంతా తడి కావాలి, బావులు తవ్వాలి, వాటికి నీటి పంపులు పెట్టాలి. అలాంటి పని చేయటానికి ఒక రైతుకు సాధ్యం కాకపోతే రైతులు వాళ్ళ సంఘాలుగా ఏర్పడి ఆ పనులు చెయ్యాలి. సరైన ఎరువులు వేసినా, కావలసినన్ని నీళ్లు పెట్టినా, మంచి విత్తనం వేయకపోయి, సరిగా భూమి దున్ని బాగు చేయకపోయినా, సకాలంలో కోత కోసి ధాన్యం నిల్వ చేయకపోయినా ఏ ప్రయోజనం లేదు. 100 ఏళ్ల క్రితం వరకు ప్రపంచమంతటా వ్యవసాయ కార్యాలను పశువుల సహాయంతో కానీ, గుర్రాలతో కానీ మనుషులే చేసేవారు. కర్మాగారాల్లో నీటి ఆవిరి ఇంజన్లు వాడుతారు. వాటిని చూసి పశువులకు బదులు ఆవిరి శక్తికి పొలాలను ఉపయోగించచ్చనే ఊహ ప్రజలకు కలిగి యంత్రం చురుగ్గా పనిచేస్తుంది. అంతగా దాన్ని మేపాల్సిన పని లేదు. అందువల్ల గింజలు దంపడానికి, విత్తనాలు చల్లటానికి, భూమి దున్నటానికి, చదును చేయటానికి, గింజలు విసరటానికి, నూర్చడం, పంట కోయడం, నీరు తోడడం అనేక రకాల యంత్రాలు ఐరోపా ఖండంలోని దేశాలు ఉపయోగించడం మొదలయ్యింది. కొంతకాలం తర్వాత అలాంటి ప్రయత్నం నడపడానికి నీటి ఆవిరికి బదులు నూనె ఉపయోగించి, నేడు విద్యుత్తును కూడా నూనె అంటే ఆయిల్, డీజిల్, పెట్రోల్ లేకపోతే కెరసనాయిల్. ఒక మనిషి, ఒక గుర్రం నాటు నాగలితో ఒక రోజుకు ఎకరం దున్నితే మోటారు వాహనం 5 ఎకరాల మోటార్ నాగిలు, అది 5 ఎకరాల ట్రాక్టర్ అంట. అమెరికాలో ఆవు పాలు పిండేది వల్ల పిల్లలు కాదు, విద్యుత్ యంత్రం. అవి మేగడ వెన్న కూడా మనిషి చెయ్యి తగలకుండా చేస్తాయి. అందువల్ల అవి ఎక్కువ పరిశుభ్రకరం, క్షేమకరం. భూమిలో విద్యుత్తు పాతిపెట్టి దాని గుండా విద్యుత్తు పంపి భూమిని వెచ్చ చేస్తే పంటలు వేగంగా పండుతాయేమో అని కనుక్కోవటానికి స్వీడన్ దేశంలో ప్రయోగాలు చేస్తున్నారు. మనం కూడా మన భూమి నుండి రాబట్టగలిగినంత మట్టు యంత్రాలు వాడుతున్నామా? శాస్త్రజ్ఞులు కనిపెట్టే కొత్త విధానాలు ఉపయోగిస్తున్నామా? లేదని చెప్పడానికి ఏమీ ఇబ్బంది లేదు. కనుక చల్లే విత్తనాలు మంచివో కావో చెడ్డవో, పాతకాల పరికరాలు పరిపట్లు వాడకుండా కొత్తవి మార్చుకోవాలి. మన గ్రామ ప్రజలు చాలా విషయాలు తెలుసుకోవాలి. చదవటం, వ్రాయటం మాత్రమే కాదు, సొంత పనులు సక్రమంగా నెరవేర్చుకోవడం కూడా తెలియాలి. గవర్నమెంట్ వారి వ్యవసాయ శాఖలో పనిచేసే ఉద్యోగస్తులు
వ్యవసాయదారులకు సలహా ఇచ్చి నిమిత్తం తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. ఒక్క పంజాబులో ఒక్కొక్క ఉద్యోగస్తుడు 9,000 ఫారాలు చూసుకోవాల్సి ప్రతినిత్యం ఆ ఉద్యోగస్తుడు తిరగడం సంభవించిన చూసిన ఫారం మళ్ళీ చూడటానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. నిజానికి కావలసింది ఏమిటంటే రోజుకు ఒక రోజు ఈ ఉద్యోగస్తుడు రైతును కలుసుకుంటూ ఉండాలి. యంత్రం ఏ విధంగా ఉపయోగించాలో నేర్పడానికి ఇంజనీర్లను కూడా గ్రామాలకు పంపాలి. ఈ యంత్రాలు సాధ్యమైన చౌకగా అందించాలి. అంటే పెద్ద పెద్ద కర్మాగారాలు పెట్టి యంత్రాలు పనిముట్లు ఎక్కువగా తయారు చేసి ఉండాలి. వాటిని మన తక్కువ రేట్లకు గ్రామాలకు తీసుకొని రావాలి. మన వ్యవసాయదారులకు నేర్పాల్సిన ఇంకొక విషయం, విత్తనాల్లో నాసిగా ఉండే విత్తనాలు వాడకూడదు. మనం చేసుకోవడానికి రైతు కావాల్సిన వస్తువులు పశువులు ముఖ్యం. సాధారణంగా జత ఎద్దులు, ఒక ఆవు ఒక పొలానికి ఉంటాయి. కానీ అంతటా అది అలా ఉండదు. మన దేశంలో ఒరిస్సా చాలా బీద స్థితిలో ఉంది. కొన్ని ఏళ్లకు పూర్వం గాంధీ కాలినడక ఒరిస్సా రాష్ట్రంలో పల్లెటూళ్లకు వెళ్ళారు. 10 నిమిషాల పాటు వారితో తిరిగే భాగ్యం ఆయనకు 10 రోజులు లభించింది. ఆ రోజుల్లో మేము చూసిన చాలా పల్లెటూళ్లలో ఆవు అనేది లేదు. అందువల్ల పాలు లేవు. ఆ గ్రామాల్లో చిన్న బిడ్డలను తలుచుకుంటే నేను చాలా బాధపడ్డాను. వాళ్ళు చాలా నీరసంగా ఉండిపోయారు, దీనస్థితి. భూమి తర్వాత పశువులే రైతుకు అమూల్యమైన ఆస్తి. అవి వాటిని ఎన్నుకొని విత్తనాలు ఉపయోగిస్తున్నారో చూసావా? పొలాలకి యావత్తు నాగలి లాగి దున్నుతాయి, సంతకు బండి లాక్కుపోతాయి, అలాగే తిరిగి తీసుకొస్తాయి. ఆవు దూడలు పెడుతుంది, వాటి నుంచి మంచి ధర వస్తుంది. రైతు బిడ్డకు ముఖ్యంగా కావలసినవి పాలు, ఆవు అంతేకాదు. ఒకనొకరు చెప్పినట్టు కాయగూరలు తిని బతికే దేశంలో పాలు, వెన్న, నెయ్యి లేకపోతే ఇంక చెప్పేదేమి. ఈ పశువుల సర్వాంగాలు, చర్మం, దంతాలు, ఎముకలు, కొమ్ములు, గిట్టలు వేర్వేరు వస్తువులు చేయడానికి పనికి వస్తాయి. ఆవు పేడ సంగతి ముంచి మర్చిపోకు. అందువల్లే కాబోలు తన పశువులు పోతాయేమో అని రైతు, అతడి కుటుంబం ఒకే కొట్టంలో వాటితో పాటు నిద్రపోతారు. మన పశువులు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. సరిగా తిండి పెట్ట. రోజు ఉదయం వచ్చి పత్రికలో నేను కింది వాక్యాలు చదివా. తర్పకారి జిల్లాలలో సంభవించినటువంటి కరువును మించి రిపోర్టు చేస్తూ ఒక మార్కెటింగ్ ఉద్యోగస్తుడు ఇలా చెప్పారు. ఈ జిల్లాలో ఉన్న మొత్తం పశువులు 6,81,000 సుమారు 2,69,000 సరిపోయా 1,17,000 దేశాంతరం పంపబడి 10,000 పశువులు ₹3 మొదలు 10 రూపాయలకు అమ్మకమయ్యాయి. మిగిలిన 2,85,000 పశువుల్లో చాలా భాగం మేత లేక చాపటానికి సిద్ధంగా ఉంది. ప్రజలకు తిండి కావాల్సిన పంటలు పెంచటానికి పడే శ్రమ కంటే తక్కువ శ్రమ పశువుల మేత పెంచడానికి పడుతుంది. పరిస్థితులు ఈ విధంగా ఉండకపోతే ఇప్పుడు ఒక గడ్డి పోత పెరిగే చోట 2 గడ్డి పోతలు సులభంగా పెరిగేట్టు చేయి. అలా చేస్తే మనకు ఎన్ని పశువులు అవసరమో అన్నింటికీ తగిన మేత దొరుకుతుంది. కానీ మనకి ఇప్పుడున్న పశువులంటిలో మాత్రం మేది ఉండదు. ప్రపంచంలో మొత్తం 54 కోట్ల పశువులు ఉన్నట్టు లెక్క. వాటిలో 18 కోట్లు మనకు. అంటే ప్రపంచంలోని పశువుల సంఖ్యలో 3వ భాగం మన దేశం. ఒక అవసరానికి మించి చాలా ఎక్కువగా ఉన్నది. సాగు చేసే ప్రతి 100 ఎకరాల భూమికి 25 పశువులు ఈజిప్టులో ఉంటాయి. డచ్చి వారికి పశువుల కన్నా వెన్న, జున్ను తయారు చేయటం చాలా
100 ఎకరాల సాగు భూమికి వాళ్ళకి 38 పశువులు ఉంటాయి. మనకు 67 మాత్రం. మన దేశంలో మనలాగా మన పశువులు చాలా ఎక్కువగా ఉన్నాయి. వాటికి కావాల్సిన మేత మనం పెట్టలేకపోతాం. ఇలా ఎందుకు అంటావా? మనమెంతో చెయ్యగల మనుష్యులు ఇతర దేశాల్లో ఎందుకు పనికిరాని పశువులను చంపి వాటి మాంసం తిని, ఇండియాలో హిందువులు పశు మాంసం తిని ఎంత మాత్రం పనికిరాని ప్రాణులను కూడా సాధ్యమైనంత వరకు మనం చంపాం. కానీ అవి తిండి లేక అల్లాడుతున్న లెక్క చెయ్య, ఎంత మాత్రం లెక్క చెయ్య. మన ఆశయం ఏమిటంటే హింస చెయ్యరాదు, కానీ ప్రాణాలను నిలపడం ఎట్లా పట్టుబట్టి ప్రయత్నిస్తే అవసరం లేదు. ఇంతకన్నా తక్కువ పశువులు వాటికి సరిగా తిండి పెట్టి సరిగా చూసుకుంటూ ఉండడం ఎక్కువ దయతో కూడిన పని కాదా? ఇంతకన్నా ఎక్కువ ఉపయోగకరం కాదా? ఎందుకంటే మన కోసం అవి ఎక్కువ శ్రమ పడను కదా, మనకు ఎక్కువ పాలు ఇవ్వను కదా. ప్రస్తుతం 170 ఆవులు గేదెలు మనకు పాలు ఇవ్వడమే లేదు. మిగిలిన వాటిలో చాలా భాగం రోజుకు 5 పౌండ్ల పాలు ఇవ్వటానికి బదులు 1.5 పౌండ్లు ఇస్తారు. ఎదురుగా ఉన్న బొమ్మలో చూస్తే ఇంతవరకు ఎరువు, మంచి విత్తనాలు, నీరు, కొత్త పరిమళం, దున్నటానికి బలమైన పశువు, ఈ విషయాల గురించి ఆలోచించి కానీ మొట్టమొదట సాధ్యం చేసుకోవడానికి కావలసిన భూమి ఉండాలి. మనకున్నదా లేకపోతే చెప్పడానికి చాలా విచారంగా ఉన్నది. సారినంత భూమి లేదు. 7వ చాప్టర్. అబ్బాయి, ఎవరైనా నీకు చిన్న కాగితం ముక్క ఇచ్చి ఒక పెద్ద విషయాన్ని గురించి వ్యాసం రాయమంటే రాయలేవు కదా. చిన్నమ్మాయి నీకు బంగారు గజం ఊలు ఇచ్చి దానితో ఊలు జుబ్బా కుట్టమంటే దాన్ని ముట్టుకోనైనా ముట్టుకోవు కదా. కానీ కావలసిన భూమిలో సగమైన మన రైతులకు లేదు. అయినా వాడు సంసారాలకు కావలసిన గోధుమ, చెరుకు, పత్తి వాడు పండించుకోవాలి. చూశారా? మన స్నేహితుడు రాము ఎంత పొలం ఉందో ఇప్పుడు చూద్దాం. ఇండియాలో చాలామంది ఇతర రైతులలాగా అతడికి 4 ఎకరాల పొలము. ఆ 4 ఎకరాలనైనా ఒక చోట లేదు. ఒక ముక్క ఇక్కడ, ఒక పీలిక అక్కడ, మధ్య ఇతర ఆసామీల పొలాలు. అతనికి సంవత్సరానికి పండే పంట మీద 200 రూపాయలు వస్తుందనుకుంది. వీటిలో 30 రూపాయలు భూమి పన్ను కోసం గవర్నమెంట్ కట్ట. ఆ ఊళ్ళో ఉన్న సావుకారు దగ్గర అప్పు తీసుకున్న డబ్బు తాలూకు 50 చెల్లింది. ఇక అతనికి మిగిలేది 100. దీనితో అతను భార్య, 3 పిల్లలు, ఆవు, 2 ఎడ్లు, అతని పొలం కాలక్షేపం. అంటే నెలకు 10 రూపాయలు. అతని కుటుంబం సగటు మాట్లాడుతున్నామన్న బిడ్డ పేరికలు కట్టుకుంటున్నారని, అతడు చలిజ్వరంతో బాధపడుతున్నాడని, అతని పిల్లలు కాళ్ళు చేతులు సృష్టించి ఊద పొట్టతో ఉన్నారన్న ఆశ్చర్యం ఎందుకు? అతని పశువులు కూడా తిండి చాలక కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకొని ఎముకలు బయటపడి దీనస్థితిలో ఉన్నాయని, అతని ఆవు 5 పౌండ్ల పాలకు బదులు 1.5 పౌండ్లు మాత్రమే పాలు ఇస్తోందన్న ఆశ్చర్యం ఎందుకు? రాముడి కుటుంబం
ఒకవైపు అతని పశువులు, ఒకవైపు అతని గుడిసె ఒక గదిలో కాపురం చేస్తున్నారంటే ఆశ్చర్యం ఎందుకయ్యా? ఇతర దేశాల్లో రైతులు ఎంత భూమి సేద్యం చేస్తారో తెలుసా? బ్రిటన్ దేశపు రైతు 20 ఎకరాల సేద్యం చేస్తారు. కెనడా రైతు 140 ఎకరాలు. రాముకు మన రైతులు చాలామంది 3 లేక 4 లేక 5 ఎకరాల భూమి మాత్రమే ఉండటం ఎందుకు? దీనికి సమాధానం ఏమిటంటే ఉన్న సరుకుకు దానికున్న గిరాకీకి సంబంధం. అంటే ఉన్నది కొద్ది భూమి, తినడానికి ఉన్నవాడు చాలా. హిందూ దేశంలో నివసించే ప్రజలు ఆయేటికాయేడు వృద్ధి చెందుతారు, కానీ దేశం పెరగకుండా అలాగే ఇతర దేశాల్లో ఇట్లా జరుగుతాయి. ఇక్కడ మాత్రం పెద్ద కర్మాగారాలు, గొప్ప పట్టణాలు విస్తరించి గ్రామస్తులు పనిచేసి బతకడానికి పట్టణాలకి వెళ్ళిపోతుంది. 1870, 1914 సంవత్సరాలలో మధ్య జర్మనీలో గ్రామస్తులు 2.5 కోట్ల మంది కర్మాగారాల్లో ప్రవేశించి, మన దేశంలో మాత్రం ఇవాళకి 35 మందికి జీవనాధారంగా ఉన్నది భూమి మాత్రమే. అందువల్ల సగానికి పైగా రైతులు సేద్యం చేసుకోవడానికి తగినంత భూమి. రాముకు ఉన్నదంత భూమి కన్నా ఎక్కువ భూమి రాముడి తాతకుడు. కానీ అతనికి 9 కొడుకులు ఉండటం వల్ల అతని అనంతరం ఉన్న భూమి వారిలో వాళ్ళు పంచుకొని, చట్టం ప్రకారం ఒక హిందువు కాలం చేసినట్లయితే అంటే చనిపోదు, అతని కొడుకులు ఆస్తిని సమానంగా పంచుకో. కాబట్టి ఒక్కొక్క కొడుకు 4వ వంతు భూమి వచ్చి, తర్వాత రాముడి తండ్రి చనిపోయాడు. రాముడు అతని సోదరుడు తండ్రి పొలాన్ని పంచుకున్న ఒక్కొక్కరికి 4 ఎకరాలు మాత్రమే వచ్చి. ఈ 4 ఎకరాలైనా ఏకఖండంగా లేవు. ఎందువల్లంటే పంచుకున్నప్పుడల్లా అవి రకరకాల భూమి కొంచెం కొంచెం అందరూ సోదరులు కోరి ఏరుకు. ఇంకా ఏ విధంగా తీసుకున్నా సరిగా ఉండదు కదా. మంచి భూమి ఒక చిన్న పీలి, సామాన్య భూమి ఒక మెట్ట భూమి ఒక ఖండం, ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది వాళ్ళకి. ఖండం అంటే ఏమిటి? పెద్ద వస్తువు చేల్చగా వచ్చిన ఒక జనం, ఒక భాగం, ఒక తునక, ఒక పే. మన దేశంలో చాలా పొలాలు సరిగ్గా అంతే. పెద్ద పొలాలు చీలిస్తే వచ్చిన చిన్నము తునకలు, ఖండ. ఈ పొలాలు కొన్ని ఎంత చిన్నవంటే దున్నేటప్పుడు ఎడ్లను తిప్పుకోవడానికి కూడా అవకాశం లేనంత భూఖండం. వ్యవసాయ భూమిని ఖండించడం మన చరిత్ర గ్రంథాలలో వర్ణించబడిన విషయం. ఈ భూఖండనం ఎంతవరకు అంటే భూమిని విభజించుకుంటూ ఎంతవరకు వెళ్ళిందని కొందరు చెట్టును పంచుకోవటమే కాదు, పళ్ళు, కొమ్మలు కూడా పంచుకోవడానికి ప్రయత్నిస్తారు. దీని పర్యవసానం ఏమిటి? మనిషి బలం, పశుబలం ఎంతో వ్యర్థం కావడం. దీనివల్ల రాముడు సంవత్సరాలు 4 నెలలు పని పాట లేకుండా ఉండటం జరుగుతుంది. చేయాల్సిన పని పశువులు చెయ్యటం లేదు. ఉన్న భూమి చిన్న చిన్న ముక్కలుగా మారిపోవాలి. కంచె లేకుండా పశువులు పొలాల్లో పడి మేస్తాయి. అంతేకాదు చిన్న పొలాలకు మోటారు, నాగళ్ళు కానీ పెద్ద యంత్రాలు కానీ కొని తెచ్చి వాడటం అతనికి సాధ్యం కాదు. పెట్టుకోవటానికి నీరున్న ఇతర పొలాల నుండి కాలువలు తవ్వకుండా ఈ చిన్న ముక్కల నీరు ఎలా పెట్టగలరు? కాలువలు తవ్వితే పక్క ఆసామితో కొట్లాటలు. 5గురు కుటుంబం, 2 ఎడ్లు గల రాముడి వంటి రైతు 20 ఎకరాల పొలం ఉంటే తాను తన ఎడ్లు సుఖంగా పనిచేసుకోవచ్చని మదింపు వేసి కనుక్కొన్న. ఇంత పొలం ఒక రైతు చక్కగా చేసుకోవచ్చు. పని కాలాల్లో మాత్రం 2-3 కూలి వాళ్ళని పెట్టుకుంటే సరి. అలా సరిపోతే అతని తలం మీద వచ్చేదానికి 5 రాముకు. అప్పుడు చూడండి, మంచి వస్తువులు, విత్తనాలు అన్నీ అతనికి మంచి
అనుభవం కదా. రాముడి పొరుగు ఉన్న రైతు నలుగురికి కూడా తలో 4 ఎకరాలు ఉన్నాయి. అప్పుడు వాళ్ళందరికీ కలిసి 20 ఎకరాలు ఉంటాయి. అందరికీ ఆ భూమి మీద ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు రాముకి వచ్చేదానికంటే 5 వస్తుందంటావు. నువ్వు చెప్పింది తప్పు. 5 కలిసి పనిచేసేటప్పుడు శ్రమ విధానం ఉంటుంది. రాముడు అతని వాటాదారులు ఉంటారు. వారిలో కొందరు ఒక విధమైన పని చేయటంలో నేర్పరు, మరికొందరు ఇంకొక రకమైన పని చేయటంలో గట్టివారు. అన్న చిన్న పొలాల ముక్కలలో వాడు పని చేసేటప్పుడు అన్ని పనులు ఒక్కడే చేసుకోవాలి. ఏ పని అతడు బాగా చేసుకోలేడు. ఎప్పుడో ఒక్కొక్కడు ఒక్కొక్క పని గట్టిగా చేసుకో. కాబట్టి భూమి నుండి వచ్చే ఆదాయం 5 రెట్లు కాదు, 6-7 రెట్లు పెరుగు. అంతేకాదు, ఇప్పుడు వాళ్ళ ఒకరి వడ్ల కంటే అవసరం లేదు. కాబట్టి మిగిలిన 4 జతల ఎడ్లు అమ్ముకోవాలి. అలా ఉమ్మడి వ్యవసాయం ఉపయోగపడు. సహజంగా అది నిస్సత్వ భూమి కాకపోతే సాగు చెయ్యకుండా విడిచి ఉండదు కనుక దాని సాగులోకి తేవాలి. అలా జరిగితే అంతా సవ్యంగా. అయినా మనకున్న మంచి భూమిని అందులో ఉత్తమమైన ఇవాళ సేద్యం చేసుకున్న విధంగా సేద్యం చెయ్యనివ్వరాదు కదా. చిన్న చిట్టేమిటంటే సహకార వ్యవసాయం మంచిది. మన రైతులు చాలామందికి తెలివి ఉండద్దు. అందువల్ల గవర్నమెంట్ వాడు కలగజేసుకొని పొలాలు పెద్దవి చేయించాలి. ఇట్లా కొంతకాలం ఒక శాసనం జారీ చేశారు. ఏమంటే ఒక కుటుంబానికి కావలసిన తిండి, గుడ్డ, ఇతర వస్తువులు ఇవ్వగలిగినంత పెద్దదిగా ప్రతి పొలం ఉండాలి. పొలాలు మరీ పెద్దవిగా ఉండకూడదని కూడా శాసనం. ఎందువల్లంటే అతడు మనం మించిన భూమిని ఇతరులకు భూమి లేకుండా చేయాలి. అలా కాక జరగకపోతే ఆ శాసనం వల్ల ఏర్పడిన పొలాలు వెడగొట్టి పంచుకోరా, బదులు పుచ్చుకొని సాహుకారులకు తనఖా పెట్టకూడదు. సోవియట్ రష్యాలో సమిష్టి వ్యవసాయ భూముల పెద్ద పొలాలు ఏర్పాటు చేసి 100ల కొద్దీ జనం అక్కడ పనిచేస్తారు. వాటిలో అన్నిటికన్నా పెద్ద పొలాలు జైగాంట్ అంటారు. ఈ బ్రహ్మాండమైన పొలం ప్రపంచంలో గోధుమ పండే పొలాల్లో అదే పెద్ద. ఉత్తరం నుండి దక్షిణానికి 50 మైళ్ళు, తూర్పు నుండి పడమర 30-40 మైళ్ళు దాని 17,000 మంది అందులో పనిచేస్తూ ఉంటారు. అక్కడ ఒక పెద్ద యంత్రం ఉంది. అది పైరు కోస్తుంది, నూరుస్తుంది, అన్ని పనులు చేస్తుంది. 1917లో జరిగిన రష్యా విప్లవానికి పూర్వం రష్యా దేశపు రైతులు ఇవాళ మన రైతుల్లాగా చిన్న భూమి తనఖలు పెట్టుకొని సేద్యం చేసేవారు. ఇప్పుడు మనలు వెనకబడ్డగబెట్టి పెద్ద అంగలు వేసుకొని వెళ్ళిపోతాయి. 1935లో నేను రష్యా వెళ్ళిన గాలి విమానాల్లో రష్యా మీద 1000 కొద్దీ మైళ్ళు తిరిగి చూసి ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇండియా దేశాల్లో భూమి ఎంతో తేడాగా అక్కడ భూమి కనిపిస్తుంది. ఈ దేశాల్లో భూమి అనేక ఆకారాలు, పరిమాణాలు కల చిన్న చిన్న ముక్కలు, వింత వింత చీలికలు, అతుకుల బొంతలాగా కలిసి. రష్యా దేశంలో భూమి సదరంగా బల్లలాగా పొలాలు, అందులో ఉన్న పెద్ద గదులు, ఇళ్ళు, గడ్డివాములు సదరంగపు ఆటకాయల్లాగా. సోవియట్ ప్రజాప్రభుత్వం అనుభవించే ఆర్మేనియా దేశంలో ఒక గ్రామాన్ని చూశారు. 10 ఏళ్లలో పాత పద్ధతి వ్యవసాయం వదిలిపెట్టి సహకార వ్యవసాయంలోకి దిగింది. పరక్కన్ అనే చిన్న గ్రామం. 250 కుటుంబాలు అక్కడ కలిసి చేసేదానికి ఫలం ఏమిటంటే ఎకరంలో పండే
240 కిలోగ్రాముల నుండి 640 కిలోగ్రాములకు పెరిగి, అంటే 1 కిలోగ్రాము సుమారు 2.5. అక్కడ చర్చించుకున్న పండుకొని మనం చేయగలిగితే ఇండియాలో ఉన్న మనం కూడా ముందడుగు వేయగలుగుతాం. పొరుగు రైతులు కూడా సమిష్టి వ్యవసాయం సాగించినట్లు ప్రోత్సహించి ఇవాళ బంగారుగా ఉన్న భూమిని 100 ఎకరాలుగా విభజించి సమిష్టి వ్యవసాయాలు పెట్టించి అడవులు పెంచ కనుక దగ్గర ఉండే వాతావరణానికి కావాలి కన్నా అడవులు పెంచ మంచి జాతి విత్తనాలు మంచి పశువులు తీసుకొని వాళ్ళకి వాటి అలా చేయగలిగితే ఇండియా స్వరూపమే మారిపో చిరునవ్వుతో ప్రకాశం. ఇదంతా సాధ్యమయ్యేందుకు ముందుగా ఒక పని చెయ్యాలి. పొలాల నుండి విడుదలైన రైతులు మనమేదో ఒక పని కల్పించాలి. రేపు 8వ చాప్టర్ చిట్టు మీద పూ